అయోధ్యలోని భవ్య రామాలయానికి తొలి ఏడాది 363.34 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది. ఇక ట్రస్ట్ ధర్మకర్తల మండలి 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఖర్చు ఆదాయ వివరాలను వెల్లడించింది. రామ మందిరం దాని ఆలయ ప్రాంగణంలో నిర్మాణాలకు ఏడాది 776 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ఇందులో ప్రధాన ఆలయ నిర్మాణానికి 540 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని తెలిపింది. కాగా ఇప్పటి వరకు ఆలయ నిర్మాణానికి మొత్తం సుమారుగా 1,850 కోట్ల రూపాయల ఖర్చు చేశామని వెల్లడించింది. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆలయ నిర్మాణం, ఇతర సంబంధిత పనులకు సంబంధించి 850 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. గతేడాది భక్తులు వేసిన కానుకల రూపంలో స్వామివారికి 363.34 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని, ఇందులో బ్యాంకు వడ్డీ కింద 204 కోట్ల రూపాయలు, అయోధ్యలోని తన కార్యాలయంలో నగదు, చెక్కు ద్వారా మరో 58 కోట్ల రూపాయలు వచ్చాయన్నారు. ఆలయంలోని డొనేషన్ బాక్స్లో ట్రస్టుకు 24.50 కోట్ల రూపాయల నగదు వచ్చిందని వెల్లడించారు. ఆన్లైన్ డొనేషన్స్ రూపంలో 71 కోట్ల రూపాయలు, విదేశాల్లో ఉన్న భక్తులు 10.43 కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారని తెలిపారు. మరోవైపు సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 900 కేజీల వెండి, 20 కేజీల బంగారాన్ని అందజేసింది. ఈ ఏడాది సెప్టెంబర్లో హైదరాబాద్లోని ఎస్పీఎంసీ ఆఫీసులో దీనిని పరీక్షించనున్నారు. మరోవైపు ఒక భక్తుడు పీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో 2,100 కోట్ల రూపాయల చెక్కును ట్రస్టుకు పోస్టు ద్వారా పంపినట్లు రాయ్ వెల్లడించారు. ఈ చెక్కును తాము ప్రధాని కార్యాలయానికి పంపామన్నారు.